హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోడీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతుకు కూడా వెంటనే ఇలా చేయాలని, ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే చాలామంది రైతులు ఈ విధంగా చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎటువంటి వారందరికీ అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఆ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తండి. తప్పకుండా బటన్ని నొక్కిన తర్వాత ఆల్ బటన్ నొక్కితే గనక ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు 19వ విడత డబ్బులు అయితే 18వ విడత డబ్బులు అయితే విడుదల చేశారు. ఇంకా 19వ విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఈ 19వ విడత నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అర్హత లిస్టులో అయితే విడుదల చేస్తున్నారు. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు ఉంటారో ఆ లిస్టులో పేరు ఉన్న వారందరికీ కూడా డబ్బులు వేయడానికి అయితే మోడీ గారు అయితే కీలక ప్రకటన చేశారండి. కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్హతలు ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా 19వ విడత డబ్బులు అయితే 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం జరిగిందండి. అయితే గతంలో అయితే 2,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అయితే 2,000 ప్లస్ 1,000 రూపాయలు కలిపి 3,000 అయితే ఇవ్వబోతున్నారు. ఈ డబ్బుల గురించి అయితే కింద ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే చేయబోతుందండి. మా ప్రధాని మోడీ గారు రైతన్నలకు అందరికైతే భారీగా శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంకా గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు మాత్రమే వేసేవారు. కానీ ఈ ప్రభుత్వంలో అయితే ఇంకా 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు అనేది రైతన్నలకైతే పంట సాగు కోసం వేయడం అయితే జరుగుతుందండి. ఇంకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.